కాపాడుకుంటారు కాదు నిత్య, కాపాడుకుంటాం అనాలి. ఆయన వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కావలసిన వాళ్ళు దూరం అవుతారని తెలిస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇదేంటమ్మా, ఇది ఇంత ఎమోషన్ అవుతుంది? దీనికి ఈ యాంగిల్ కూడా ఉందా? మన కోసమే బతికే మనుషులు, మనకి ఆకలేస్తే అన్నం పెట్టిన వాళ్ళు, దాహం వేస్తే నీళ్ళిచ్చిన వాళ్ళు, ఎండకు వానకు గొడుగైన వాళ్ళు, కంటికి రెప్పలా ప్రాణానికి ప్రాణమైన వాళ్ళు, ఎప్పుడూ మన తోడే ఉండాలనుకునే వాళ్ళు మనకి కావాలి. బామ్మగారు, మీరు బతకాలి. మేము ఉన్నంత వరకు మీరు మా మధ్యనే ఉండాలి. ఇదేంటమ్మా, ఓవర్గా సెంటిమెంట్ డైలాగులు చెప్తుంది? కనిపించట్లా? తల్లి ట్రైనింగ్. దీనికి వాళ్ళమ్మ గుర్తొచ్చినట్టుంది. ఈ ప్రవాహం ఆపకపోతే ప్రమాదం. డోంట్ గెట్ ఇమోషనల్ నిత్య. బామ్మగారు అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు కదా. అవునమ్మా, బామ్మకేం కాదు. బామ్మ అంటే జైకి పంచప్రాణాలు నిత్య. జై ఉండగా బామ్మపై హీగ కూడా వాలదు. రిలాక్స్ బేబీ. స్వరూపు గారు, ఈ మధ్య మీ ఫ్యామిలీలో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారా? లేదండి, ఎందుకలా అడిగారు? మీ వాళ్ళెవరో హాస్పిటల్లో ఉన్నట్టు నిత్యం మాట్లాడుతుంటేను.